హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు స్వప్న మీ తెలంగాణ పిల్ల. ఇవాళ సండే స్పెషల్ ఏం చేస్తారు అందరూ? నేనైతే ఇప్పుడే పూరి చేస్తున్నా. కింద అడుగుతున్నా ఇక పూరి చేస్తున్నా కరెక్ట్. పూరిలోకి ఏం చేస్తాను మరి? ఏం చేస్తా? బేషన్ చేస్తా. బేషన్ చెప్పిన ఆలుగడ్డ కుర్మా చేయమని. ఆలుగడ్డనే వేసి అందులో బేషన్ లాగా చేస్తే బాగుంటుంది. అవును సార్, పని చేస్తే ఈ ఆలుగడ్డ కుర్మా కంటే చికెన్ తీసుకుని వస్తుంది దాంట్లో. చికెన్ సూప్ ఏం మాట్లాడుతుండ్రా? ఇప్పుడు చికెన్ అంటే ఇప్పుడు పొద్దుపోయిన చికెన్, మళ్ళీ మధ్యాహ్నం ఏమి ఉండాలి? చికెన్ మంచిగా కూడా చెప్తున్నా పూరిలోకి. నువ్వు ఏదో ఒకటి చెప్తావు నాకు ఊక. అంటే పూరి వేయడం కూడా నాకు చాతన అయితే లేదు. నెత్తిన ప్లేసింది రాత్రి నుంచి. ఇగో నెత్తిన ప్లేస్ ఇగో నాకే చాతన కాలే. చికెన్ కాంబినేషన్ పూరికి నాకు చికెన్ అవన్నీ అనుకుంటా. పొద్దున్నే బేషన్ చేస్తా నేను. మంచిగా ఉంటది పూరి, మంచిగా ఉంటది చికెన్ లకు. బేషన్ మంచిగా ఉంటుందా? మా ఊర్లో అయితే చికెన్ లో మంచిగా పూరి. ఇగో నీ ఊరు గురించి గొప్పలు నాకు చెప్పకు. ఎన్ని రోజులు అయింది ఉండబట్టి? ఊరు గురించి చెప్తావు గొప్పలు. రోజులు కాదు, సంవత్సరాలు అయితే ఉండబట్టి. అదే కదా, సంవత్సరాలు అయినా కూడా మా ఊరు మా ఊరు మా ఊరు మా ఊరు. ఏముంది మీ ఊరు? చెప్పుకోండి. ఒక రైల్వే స్టేషన్, ఒక చిన్న మార్కెట్ చాలు. మా ఊరు చాలు. పొద్దున్న ఒర్రియాకు. నాకు అసలు నెత్తి నొప్పి ఉందని చెప్తున్నా ఊకోగా. అసలు పూరేకి చేయనని చెప్పిన నేను. బయట నుంచి టిఫిన్లు చేయని చెప్పిన. అదే మళ్ళీ పైసలన్నీ అయిపోతాయి. అదే పైసలు అయిపోతాయి. మళ్ళీ పానం పోతుంది నీకు. పైసలు ఖర్చు పెడితే మరి పూరిలోకి पूरी बात सुन रहे हैं भैया? पूरी में चिकन डाल के खाए तो पता रहे. చికెన్ తెచ్చుకొని ఇంత పులుసు పెడతారు మీరు. తెలియదా నాకు? పండగ కావద్దా ఫ్యామిలీకి? నువ్వేం చెప్తావు? నాకు రావట్లా. ఫ్రై 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 చేస్తావా? ఎందుకు మనం ఎదురుగా కూర్చొని గొడవ పెట్టుకుని కూర్చున్నావా? పొద్దున్నే సండే కూడా మీద మనం కూర్చున్నా. నేను పూరి చేయనని చెప్పిన. అవి టికెట్ రిజర్వేషన్ చేపియకపోయినావు. ఎన్ని రోజులు మొక్కు చూడు అట్లనే ఉంటున్నది. ఆ ఇంటికి ఇంకెన్ని రోజులు ఉంచుకుంటావు అట్లా? నెక్స్ట్ మంత్ పోదాం ఇక. రిజర్వేషన్ చేపి మళ్ళీ చెయ్యి. నీ ఫోన్ లో చెయ్యి. ఇప్పటి నుంచి 2 నెలల నుంచి దొరుకుతాయి. అవి వెంబడే దొరకవు. మరి 1 మంత్ ముందే చెప్తే చాలు. అట్లా అంటున్నావు అని చేపిస్తున్నావా నరేంద్ర? రైల్వే మొత్తం మా ఫ్రెండ్స్ ఉన్నారు. సమ్మర్ ఎందుకు ఏపీలేరు? రైలు ఎంత జనాలు ఎక్కువ ఉండరు. ఏ నెల కానెలే చెప్తాడు. ఇక నా దోస్తులు ఉన్నారు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. వర్షాకాలంలో జనాలు ఎక్కువ ఉంటారు. వర్షాకాలం ఏం చెప్తాడు స్టోరీగా? నాకేంది? నీకే జుట్టు పెరుగుతుంది, నాకేం చేసేది? మా రైల్వే ఎంప్లాయ్ తెలుసా? మీ నాన్న చచ్చిపోయి ఎక్కడో ఉంటాడు, ఏ బొందల్లో ఉన్నాడు. ఇక మా నాన్న ఇప్పుడు మళ్ళీ మీ నాన్న కోసం వచ్చినావు. మీ నాన్న రైల్వే అయితే నువ్వు రైల్వే కాదు కదా. అన్నవరం రైల్వే అవుతావు. నువ్వు రైల్వే ఎట్లా అవుతావు? రైల్వే జాబ్ చేస్తున్నావా? అయితే పుట్టి పెరిగితే మనం ఎందుకు జాబ్ తెచ్చుకోలేవు? మళ్ళీ రావాలి. మరి టాలెంట్ చెప్తున్నావు రైల్వే మా అన్న రైల్వే, మా నాన్న రైల్వే, మన కూడా రైల్వే ఉండాలి. వీడెందుకు వచ్చు నువ్వు? నీకోసం వచ్చిన. నాకు రైల్వే జాబ్ వచ్చేది నీకోసం బిజ్ చేసుకొని వచ్చిన. పొద్దున్నే నిన్న బయటికి తీసుకపోమంటే వాన పడుతుందని కథలు పడ్డావు. అందుకే రాత్రి అన్నం కూడా దీన్ని అడిగి వండుకుంటా. లైట్ చినుకులు పడితే కాలేదు. తుఫాన్ వచ్చినట్టే ఎంత పెద్ద వాన పడ్డట్టు వేసిండ్రా. తుఫానే వచ్చింది. తుఫాన్ అందరు బయట తిరుగుతలేరా? నాకు ఎన్ని పనులు ఉన్నాయి బయట. నిన్న బయట తీసుకుపోతా అన్నాడురా. కొన్ని కొనుక్కునేది ఉన్నది, కొనిస్తా అని చెప్పిండు. నిన్న వర్షం పడ్డదని బయట తీసుకపోలేవు. మొన్న నుంచి అంటున్నా. మొన్న పోదామన్నావు, నిన్న పోదామన్నావు,
తీసుకునే పోలేము. నీకు వర్షం పడితే నీకు హెడేక్ వస్తుంది సప్నా. మరి ఎండకు వస్తాను ఇప్పుడు అందుకు పూరి లేవు నాకు బయట టిఫిన్ తెమ్మంటది ఇప్పుడు చెప్పిస్తాను కదా ఇదే అంటే స్వచ్ఛమైన నేను పూరి. ఎంత వచ్చినా ఏమొచ్చినా వేసి పెట్టాలి. నేను చేస్తుంది పూరి నేను చేస్తుంది. నువ్వు చేస్తే తిన్నట్టే ఇక. బయట తీసుకుపోతా అని చెప్పి తీసుకుపోతున్నావు 2 రోజుల నుంచి. బయటికి పోదాం. ఎటు పోదాం తెలుసు ఎలా? ట్యాంక్ బండ్, ఎంఎక్స్, నెక్లెస్ రోడ్, కలర్లా కదా సంజయ్ పార్క్. ఇదంతా కలగడాలి. ఇప్పుడు పండుకొని నేను తీసుకుపోతాడు పోయి వచ్చినాను. 100% ఎలా? రేపు ఉన్నాను కదా సప్నా. చెప్తాను బిజీ ఉంటా కదా ఇక. చూస్తారు అది కదా. అయ్యా పోదాం. నాకు ఇలా ఓని ఎక్కువ నేను అడిగిన ఓని ఎక్కువ నాకు చెప్పు. నీకు ఏం కావాలి చెప్పు. లిస్ట్ రాసి నాకు వాసిస్తాం తీసుకొస్తా. తెస్తావు బాగా తెస్తావు. 7 దాకా వస్తారా అని చూస్తావు. ఎట్లయితే తీసుకొస్తా లేదా? అదే ఆ రేట్ చెప్తాడో లేదో కనీసం అడగరని అడగాలి. గుంజుకొస్తావు మనిషిని షాప్లో పండి. ఎవరు చెప్పు. నువ్వు ఎవరు చెప్తే షాప్ అయిన రేటు? రేట్ అని చెప్తే గుంజుకొస్తావు ఇక. దేనికి? వద్దు 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 నాడు 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 అని అడగాలి కదా నుండి. ఇక అడుగుదాం మరి. అడిగి తీసుకొద్దాం. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏం కావాలి చెప్తా. ఏం లేదు ఏం కావాలన్నా చెప్పాలి పలాంటి కావాలని చెప్పాలి కదా. చెప్తే తీసుకొస్తావా? తీసుకొస్తావా? ఆవు, తీసుకొస్తా. తీసుకొస్తావా? ఏం కావాలి? అందుకేమో నా భార్య అట్లా నా భార్య నా పానం అని చెప్తావు. కాదా? కోరిచ్చినావా నచ్చినాయి నాకు? నా భార్య బాగానే కాదు. నా భార్య ఇగో అబ్బో ఇక్కడ హాట్. పోయి నేను కూరనే చేస్తాను. నాకు ఆకలి అవుతుంది. నెత్తున వస్తుంది. ఇంకో గోలు వేసుకోవాలి. ఇంకా బయట నుంచి ఇదేమంటే చేత కాదు. కాల్చుకొని ఇప్పుడు ఇంట్లో చేపియాలి. బయటికి వెళ్ళి సెంట్ అయితే తెలుసా? అంటే 200 రూపాయలు అవుతుంది. 200 రూపాయలు అయితే చికెన్ రాదా? పైసలు అయితే కడుపు తినకుండా ఉంటామా? చికెన్ తీసుకొస్తానే కదా 200. ఎందుకు నారా ఇంత పీస్ లెక్కలు చేస్తావు అన్ని? మీకోసమే కదా, నా భార్య పిల్లల కోసమే కదా ఇది చేసిన. ఇంత పీస్ లెక్కలు అన్నిటికీ విసురుకుంటావు ఇట్లా మొత్తం. పిసుకోవాలి. పిసుకుంటేనే మంచిగా మినపప్పు అయిపోయింది. ఇట్లా తీసుకురా పోదు ఎంత? ఇంటి చేయనీకి ఎంత తేవాలి? కిలో పట్టరా పో. ఇక మినపప్పు తింటే సప్నా. ఒక పూట కవ్వడు తినడాడా రోజు ఇడ్లీలకు దోశలకు వద్దా? మినపప్పు తీసుకొస్తా. గుండు పప్ప, గుండు పప్ప, సద్దు గుండ, సన్న గుండ. ఏ రోడ్డు పిచ్చి ప్రోగ్రామ్ పెట్టుకున్నావు నాతో? అన్నీ కదా చూసిన పికప్ ఏంది సరే పోవం మీ కాలు పోపు చూడరా. మైగ్రేన్ గోళీలు కూడా అయిపోయినాయి. నిన్న బయటికి పోదాము తీసుకోపోదా తెప్పి కొనుక్కుందాం అనుకుంటే గోళీలు కొనుక్కోలే, బట్టలు కొనుక్కోలేవు. మా డాడీ రాడు మమ్మీ. మా డాడీ గదిలో ఇంట్లోకి. నా వర్షం పడదు. మా డాడీకి మీద తుఫాన్ వచ్చింది. పైసలు ఇవ్వాలి కదరా. నాకన్నా పైసలు ఇస్తే నేను పోతా. అట్లా ఇయ్యొద్దమ్మా. తప్పు తప్పు. అట్లా ఇయ్యొద్దు. అట్లా ఇయ్యొద్దు. ఎన్ని పైసలు కావాలి సప్నా నీకు? అమ్మ 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 అట్లా ఓహో, జీతం వచ్చిందిలే. ఎన్ని పైసలు కావాలి? చూసిన వారా కనీసం ఒక్క మాట కూడా చెప్పలే. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. ఇగో కామెడీ నీకు తెలుసు కదా సప్నా. ఏమొద్దు ఉంచుకోపో. ఓకే ఒరే అక్క పైసలు అన్ని జీతం వచ్చింది. 5 minutes later. తప్పు రేపైతే కంపల్సరీ పోయి సప్నా. 12 గంటలకు వస్తుంది డాక్టర్ రామా. 12 గంటలకు వస్తుంది అమ్మా మధ్యాహ్నం. 12 గంటలకు వస్తుంది. ఇప్పుడు మన 4 గంటలకు కూడా వస్తుంది. మరి పోయిరా మరి ఎట్లయినా కాదా మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఆ మెడిసిన్ కూడా మారుతాం సప్నా. చాలా రోజు మెడిసిన్ మారవుగా కాదా. కంపల్సరీ చెకప్ చేయించుకున్నాక మళ్ళీ రాస్తుందా అమ్మా మెడిసిన్. కలమాన్ తీసుకురమ్మా తీరా కొంచెం. కలమాన్ తేపోరా తెచ్చా. ఫ్రిడ్జ్లో ఉందా? కలమాకి నానా చూడు చూడు పిలుస్తుంది కదరా.
కవర్లో ఉంటుంది చూడు. లోపల కవర్లో ఉంటుంది రా. అప్పట్లో మా అమ్మమ్మ వేసేది పూరి కర్రీ మస్తు ఉండేది అసలు. మా అమ్మమ్మ అప్పుడు హోటల్ పెట్టింది ఉండే, హోటల్ ఉండే వాళ్ళకు. అప్పుడు వీటి విలువ వెళ్ళకపోతుండే మాకు. హోటల్ ఉంటాయి అప్పుడు చెప్పినా కదా అప్పుడు నీకు చెప్పలే అమ్మమ్మ. అరే వాళ్ళకా? అమ్మమ్మకు మీ మామూలకి హోటల్ ఉంటే పూరీలు చేస్తారు. మా అమ్మమ్మ మస్తు వేసేది అప్పట్లో. అప్పుడు బాగా చేస్తారు సప్న కదా. అవును నువ్వు బాగా చేస్తున్నావు సప్న ఇప్పుడు. ఈ మధ్య జర అలవాటు అయింది. ఇగో బట్టలు చూడు లూజ్ లూజ్ అయినాయి నాకైతే. బక్కగా అయినా కొంచెం మస్తు లూజ్ నువ్వు ఏం చేస్తావు సప్న? నువ్వు పండ్లు బాగా తినాలి సప్న కదా. తీసుకొస్తారు ఎట్లయినా ఇలా మళ్ళీ రేపు ఉండాలి కాబట్టి ఇలా తీసుకొని వస్తా. ఆ కివీ ఫ్రూట్ ఒకటిను, ఆపిల్ ఒకటి, బత్తాయి చూస్తావు సప్న. చెప్పు ఆలుగడ్డ చేస్తాను ఇప్పుడు. ఆలుగడ్డ వేసి అది దేశం చేస్తా. అవునా బేషన్ ఆలుగడ్డ వేస్తానే కూర తినేసి నేను చికెన్ తీసుకొస్తా సప్న తొందరగా కానీ. బిర్యానీ చేయమంటారు. బిర్యానీ చేయి మరి. ఇక పోదు మధ్యాహ్నం పోదాం అటు. పోదాం. ఎన్ని గంటలకు పోదాం? ఎన్ని గంటలకు పోదాం? ఎప్పుడు మధ్యాహ్నం వంట చేసుకోదాం. పోదామా? అవి కొందామన్నా సప్న నీకు. మళ్ళీ ఏమంటావు పోదాం ఇప్పుడు ఏమో పోదాం అంటే ఇప్పుడు చూసినావు కదా మరి ఫోన్ చేసినా కదా సప్న మావాడికి. మరి రేపటి నుంచి ఉండాలి కదా నేను. ఇక పోయిద్దామా? డాక్టర్ చెకప్ కూడా పోతే మంచిగా ఉండగా. ఇలా ఉంటుందా అమ్మా? నిన్ననే పోయాలి ఉండే ఇవాళ ఉండగా అంటే బందేమో. మరి పొద్దున పోరాదు సప్న. రేపు మార్నింగ్ పోతావా? రేపు మధ్యాహ్నం వస్తుంది 12 గంటలకు అమ్మా. పో మరి మేమని తీసుకోపోతావా? తీసుకొని పోరాదు. ఒక ఏం పోతావు కదా. మేమని తీసుకొని పోతే అయిపోతుంది కదా సప్న కదరా. ఎక్కడైనా పోయిరా మరి చెకప్ చేసుకొని రా. మళ్ళీ తర్వాత ప్రాబ్లం అయితే సప్న. మందులో చాలా రోజులు అవుతుంది కదా, వేరేటి మారుస్తుందా అని అడుగుతాం. మార్పించుకో మరి. వస్తుంది ఊక తలని వస్తుంది అంటే కోర్స్ ఉంది కదా సప్న 3 నెలలకు ఒకసారి. వాడతలేదు మానేసిన. ఎందుకు? నేమో అవి రోజు వేసుకుంటేనేమో నాకు నడుము నొప్పి వస్తుందని బంద్ చేసిన. కోర్సు వాడాలి. చెకప్ చేయించుకొని రావు సార్ అయిపోతుంది కదా. రక్తం లేదు కదా, సపోర్ట్ చేస్తలేదు నాకు బాడీ అంతా. అట్లా పెయిన్స్ వస్తున్నాయి. రక్తం లేక నువ్వు జర పండ్లు ఎక్కువ తినాలి సప్న. ఫ్రూట్స్ అవి తెమ్మంటే తెస్తావా నరేంద్ర? మర్చిపోయి వస్తావా? నువ్వేనా రాత్రి వర్షం పడుతుంది తెస్తా అంటే రాత్రి తింటారా చెప్పు? పండ్లు అల్లిమిల్లిగడ్డ తీసుకురా నరేంద్ర, మర్చిపోయినాము. అల్లిమిల్లిగడ్డ కూడా అయిపోయింది. ఇట్లా తీసుకొస్తా తీసుకురా. చెప్పలేదు చెప్పినా మర్చిపోయినా, నాకు గుర్తులేదు. ఉందేమో అనుకున్నా కానీ అయిపోయింది. ఇక తీసుకొని వస్తా ఎట్టి పరిస్థితుల్లో. మళ్ళీ కష్టమైంది కదా రేపటి నుంచి. నువ్వు వస్తావు? ఇద్దరం పోదాం అడిగి. అప్పుడు మనం బయటకే పోతాం కదా. మరి ఇంకేం తీసుకొని వస్తా అయిపోతుంది. సికింద్రాబాద్ తీసుకొద్దాం, మంచిగా ఉంటుంది. ఎక్కడ? సికింద్రాబాద్ మార్కెట్ పోదాం. ఆడికే పోదాం. మండా మార్కెటా? అక్కడ మంచిగా ఉంటుంది కదా. అక్కడ ఫ్రెష్ ఉంటుంది సప్న. ఏమొచ్చింది? ఎక్కడ? అప్పుడు వస్తుంది బాబా బోనాల పండుగ వస్తుంది. అన్ని తోమేసినామన్నా ఈ డబ్బాలన్నీ. ఇక అన్ని తోమి మళ్ళీ అన్ని వచ్చినాయి. మళ్ళీ ఆషాఢంలో మన ఇంట్లో పూజలు ఉంటాయి కదా. అవునవును, అందుకని పూజలు ఉంటాయి కదా. నెక్స్ట్ మంతే కదా. ఇంకా ఈ మంత్ చోటుగా బట్టలు సప్న. చిన్న బర్త్డే ఉంది కదా, బట్టలు తేవాలి. ఎప్పుడు పోదాం బట్టలకు? పోదాంలే, ఇంకా టైం ఉంది కదా. ఇంకా టైం ఉంది, ఇంకా 2 weeks టైం ఉంది. ఇంకా 2 వారాలు ఉంది. వేద్దాము. ఒక వారం అయినాక తీసుకొస్తే అయిపోతుంది దానికి కదా. అలా బాధపడతాడు. ఎట్లా తేవాల్సిందే కదా. మనకి ఎన్నున్నా కూడా పిల్లలకి సంవత్సరానికి ఒక్కసారి కదా. వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు కూడా చేసుకోవాలని ఉంటుంది కదా. చేద్దాం ఎట్లయినా. చేసుకోవాలని ఉంటుంది కదా పిల్లలకి. చేద్దాం స్వప్న, పెద్ద పని అది మనకి. మన
మనిషికి 4 వస్తాయా? మనిషికి 4 చాలు కదా. పీట అంతా అది దూసిపోయినట్టు అయింది, మొత్తం తీసేసిన. ఏది రొట్టెలు చేసేది పీట అవునా? మొత్తం అది బూజు పట్టినట్టు అయింది. నేను చూడలేదు, మొత్తం ఇట్లా బూజు పట్టి ఇట్లా లేస్తుంది, మొత్తం చెక్క పై నుంచి లేస్తుంది. ఒక పీట కూడా కొనుక రావాలి బయటికి పోయినప్పుడు. మర్చిపోయినా రేపు మార్కెట్ కదా, రేపు మార్కెట్ కదా. మార్కెట్ లో మంచిగా ఉంటాయి కదా మార్కెట్లో. మార్కెట్ లో ఉంటాయా? ఉంటాయి సప్న, మార్కెట్లో అన్నీ ఉంటాయి నీకు. నీకు మార్కెట్లో ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. పళ్ళు తోమిరా, ఇక ఆదివారం వస్తే ఈ పిల్లలతో ఇదే ఇక తోమిరారా. చోటు తోమినవా? అబద్ధాలు చెప్తావు నువ్వు. చోటు పోరా, చోటు పోరా. రెడీగా అయితే పూరీలు పోరా. సప్న అదే కదా సప్న, ఇది కొందామా ఇవాళ? అవును, అది గాజు ఉప్పు గాజు సీసాలో ఉండాలి. గాజు సీసా వలిగిపోయింది అప్పుడు, అప్పటి నుంచి ఏం అసలు మంచిగానే అనిపిస్తలేదు. కొందాం ఇవాళ ఈ డబ్బాలో పోస్తే. పోదాంలే, అన్నిటికీ పోదామా? నిన్న మొన్న నుంచి తడుగుతున్నా కదా, నేను ఇంటికాడనే ఉన్నావు, పనులన్నీ వేసుకోవాలి ఇంటికాడ. వర్షం పడదు కదా మరి, నీ గురించే ఆలోచించి నేను బయటకు రాలేదు. ఏమనంటే మళ్ళీ చెప్పకు నాకు అన్ని. ఏమంటే నా గురించి ఏముంది నా గురించి? నీ తలకాయ తడిస్తే ప్రాబ్లం అవుతుంది సప్న. ప్రాబ్లం అవుతుంది. నీకు కొంచెం మైగ్రేన్ హెడేక్ ఉంది కాబట్టి నీ గురించి ఆలోచించి వద్దన్నా. నువ్వు మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఎంతసేపు పడతారా మగం? చూడు గేమ్ ఆడతావురా? ఎవరి ఫోన్లో ఏం గేమ్ ఆడతావురా? స్వప్న, నేను బయటికి పోతున్నా, ఏం తేవాలి? తిన్నాక పో ఇక మళ్ళా పెట్టుడు మళ్ళా తినడు. కూర వేడిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది. అంతే అంటావా? తినేసుకో. సరే కానీ ఏం తేవాలి చెప్పు. ఏం చేస్తావు? బిర్యానీ ఏమంటారు పిల్లలు? బిర్యానీ చేస్తావా? చికెన్ తేవాలి అయితే. చికెన్ బిర్యానీ. బగారా చికెన్ బాగుంటుంది కదా సప్న. పిల్లలు బిర్యానీ ఏమంటారు? చేస్తావా మరి అలా? అదే దమ్ బిర్యానీ తహారీ వేస్తా కదా నేను. తహారీ కాదు బిర్యానీ తింటారు, మళ్ళా తహారీ వేస్తేనే తింటారు వాళ్ళు. తహారీ చేస్తావా ఇలా? సరే నేను పోయి తీసుకొస్తా, తినేసి పోయి తీసుకొని వస్తాం మరి. ఇంకేం తేవాలి? ఇంకా మళ్ళీ అద్దెలు అంటావు కదా మళ్ళీ. గడ్డ తీసుకురా మరి, ఇప్పుడు అన్నకు లేనే లేదు. ఇక్కడ దొరుకుతుంది కదా వారాసులలో. ఏది అల్లం వెల్లి గడ్డ తీసుకొస్తా. ఇది అమ్ముతారు కదా, తీసుకొస్తాలే వచ్చేటప్పుడు. మళ్ళీ సికింద్రాబాద్ అంటే మళ్ళీ ఎప్పుడు పోతాం మనం? పోయేదాకా నమ్మకం ఉండదు. మళ్ళీ మర్చిపోతాం మనం ఇక. పోయేదాకా నమ్మకం ఉండదు కదా. నమ్మకం ఉండదు. అదే ఎప్పుడేం చెప్తాడు సారీ ఫోన్ వచ్చిందని బయటకు వెళ్ళిపోతాడు ఇక. ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతావు ఇక. చెప్పలేం కదా సప్న, ఫోన్ వస్తే మనం వెళ్ళిపోతాం, చెప్పలేము. అందుకనే ఇక్కడ తీసుకుందాం. ఎక్కడైనా సేమ్ రేట్ సప్న. వారాసూడ అదే రేటు, సికింద్రాబాద్ అయినా అదే రేటు. ఏమంటావు? ముఖాలు అడిగిరా పిల్లలు? ఎవడు కడిగినావారా? కడిగినావా? తెచ్చుకో మరి ప్లేట్గా. చికెన్ ఆహారం చేయమన్నారుగా. మమ్మీ నాకు కిలో చికెన్ కావాలి మమ్మీ. సరిపోద్దా మమ్మీ పద్మాపడికి? ఎందుకురా? కిలో కావాలి మమ్మీ. తినేస్తా, సరిపోతులేదు చికెన్. హాఫ్ కేజీ సరిపోతుందా మమ్మీ? ఒకసారి ఏం చేయాలి? హాఫ్ కేజీ సరిపోతులేదు చికెన్, చూసినావుగా. చాలా కూరలు ఎంత బాగుంటుంది.
చికెన్ అయితే బాగుంటుంది. ఇంకా మామిడికాయలో పులి ఎంత బాగుంటుంది ఇంకా అవును మాడతాను రసమా అవి బాగుంటుంది అట్లా దొరకలే మామిడికాయలు బయట అమ్ముతున్నా అమ్ముతున్నారా తక్కువనే 60 రూపీస్ కిలో తినేసి మీరు వేరే పోరు బయటికి అలాగే గుర్తు చేయరా డాడీకి తినా అర్థం అవుతాం